హలో! హాయ్ ఎవ్రీవన్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఏంటి వ్లాగ్ స్టార్టింగే చేపల కూరతో స్టార్ట్ చేసింది అనుకుంటున్నారా? ఈ వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్. సో, అందుకని మార్నింగ్ మహి వెళ్ళి చేపలు, కార్తీక్ వచ్చేసి మటన్ కీమా తీసుకొని వచ్చాడు. ఇంకా చేపల కూర అయితే ఇంకా రోజు సండే కదా, వీళ్ళు ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చి మ్యాగీ చేశాను. ఇంకా మహి చేపలు తెస్తే ఫాస్ట్గా ఆ చేపల కూర ఫాస్ట్గా అయిపోతుంది కదా. సో అందుకని చేపల కూర అయితే స్టార్ట్ చేశాను. ఇంకా 5 మినిట్స్లో అయిపోతుంది. నాకన్నిటికన్నా నాన్ వెజ్లో చేపల కూర అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. మీకు ఏమంటే ఇష్టం కమెంట్ చేయండి. ఇంకా కార్తీ ఆడుతున్నాడు కదా, ఇదైతే తిరునాళ్ళలో కొనింది. శివరాత్రికి శివాలయం వెళ్ళాం కదా, అక్కడ తిరునాళ్ళలో కొన్నామన్నమాట. నేను అసలుకి తీసుకోవద్దు అని చెప్పి, నేనైతే వాడికి అసలు బొమ్మలే తీసివద్దు అని చెప్తాను. అంటే ఒక 50 రూపాయలు, ఒక 100 రూపాయలు అలా తీసిస్తే చాలు అని అంటాను. ఏమంటే వాళ్ళకి ఈ ఏజ్లో తెలీదు. ఒక 5 ఇయర్స్ పైన అనుకోండి, వాళ్ళకి తెలుస్తుంది ఇది జాగ్రత్తగా ఉంచుకోవాలి, మనం ఆడుకునేది కదా అని చెప్పి. ఇప్పుడైతే అసలు వీడు అది విరగొట్టిన దాకా వాడికి మనసు ఒప్పదనమాట. ఇంక ఇది ఒకటి, ఇంకా ఏంటది డమ్ ఒకటి కొన్నాడు. అది చూడండి, లాస్ట్లో చూపిస్తాను. వాడు శుభ్రంగా కూర్చొని దాన్ని ఎలా చేస్తాడో చూపిస్తాను మీకు, చూస్తుండండి వ్లాగ్ అయితే. ఇంకేమంటే ఇంకా చేపల కూర అయితే అయిపోవచ్చింది. ఇంకా కొత్తిమీర వేసి, ఈ మధ్య కొత్తిమీర వేస్తే పచ్చి పచ్చిగా ఉంది కొత్తిమీర అంటున్నాడు మహి తినేటప్పుడు. అందుకని కొత్తిమీర వేసి కొంచెంసేపు ఉడికిస్తున్నాను చేపల కూర అయితే. ఇంకా మటన్ కీమా అయితే ఉడికిపోయింది, కుక్కర్లో పెట్టేసాను. ఏమంటే ఈరోజు బాగా చేయాలి కర్రీ అనుకున్నాం అనుకోండి, అస్సలు నాకైతే అది అట్టర్ ఫ్లాప్ అవుతుంది. ఇంకా హడావిడిగా చేస్తాం చూడండి, ఇంకా ఫాస్ట్గా చేస్తాం కదా, అప్పుడే టేస్ట్గా కుదురుతుంది అనిపిస్తుంది నాకు. ఇంకా మటన్ కీమా అయితే స్టార్ట్ చేశాను. దీంట్లో టమోటాస్ ఏం వేయలేదు, అంటే మటన్ కీమా టేస్ట్ ఫ్లేవర్ అంత తెలియదు అని చెప్పి. ఇంకా బిర్యానీ ఆకు, చెక్క మొగ్గ అండ్ మసాలా వచ్చి అల్లం వెల్లుల్లి కొబ్బరి ధనియాలు పేస్ట్ వేసేసాను. మనం చికెన్లో వేసుకున్నట్టే మసాలా. నేను ఇంకా గరం మసాలా ఏం వేయలేదు, ఇది కార్తీక్ కోసం కాబట్టి కొంచెం స్పైస్ తక్కువే వేసాను. ఇంకా కారము 1 స్పూన్ వేసాను అంతే, ఒక పచ్చిమిరపకాయ వేసాను అంతే. ఇంకా కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది కర్రీ అయితే. చూసారా, ఇట్లా గ్రేవీ లాగా వచ్చింది. ఇది రైస్లో కంటే నాకు చపాతీలోకి బాగా నచ్చింది. ఆ రోజు చేపల కూర కానీ భలే ఎమ్మీగా ఉంది. ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. ఎవరైనా కానీ ఫ్రూట్స్ ఫస్ట్ ప్రిఫర్ చేస్తాం కదా, మేమైతే ఎస్పెషల్లీ నేను అలా కాదనమాట. ఇంట్లో ఏం లేవనుకోండి స్నాక్స్, అప్పుడు ఏమున్నాయి అని చెప్పి చూస్తుంటాను అనమాట. ఇంకా ఏవి లేకపోతే ఇంకా ఇవే తినాలి లాస్ట్కి అన్నట్టు ఉంటుంది. నేను ఏమనుకుంటానంటే ఇంకా అసలు మనము స్నాక్స్ ఏం తినకూడదు, అది ఇది అని చెప్పి ఫ్రూట్సే తినాలి అని అనుకుంటాను. కార్తీక్ కానీ ఫ్రూట్సే ఇవ్వాలి అని అనుకుంటాను. కార్తీక్ అయితే డైలీ ఈవినింగ్ టైంలో అయితే బనానా అయినా కానీ ఏదో ఒకటి ఇస్తాను. ఇంకా ఆ రోజైతే యాపిల్స్, దానిమ్మకాయలు తెచ్చుకొని అలానే ఉన్నాయన్నమాట ఫ్రిడ్జ్లో అయితే. ఇంకా వాడికి ఇద్దామంటే ఇంకా అలానే అయిపోయింది. ఏం సర్లే జ్యూస్ అయినా చేసేద్దాము అని చెప్పి చేస్తున్నాను. ఇంకా దీంట్లో మిల్క్ అయినా వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఆ రోజు నా దగ్గర ప్యాకెట్ మిల్క్ ఉన్నాయన్నమాట. నేను కార్తీక్ ప్యాకెట్ మిల్క్ ఇవ్వను, ఇంకా మామూలుగా బర్రె పాలు ఉంటాయి కదా అవైతే ఇస్తాను, కానీ ప్యాకెట్ పాలు ఇవ్వను. అందుకని కొంచెం వాటర్ వేసేసాను, కొంచెం థిక్గా వస్తుంది కదా ఆ జ్యూస్ అయితే, అందుకని కొంచెం వాటరే యాడ్ చేశాను. ఇంకా వడగట్టి అట్లా ఏమి ఇవ్వలేదు, ఇంకా అలానే తాగేసామన్నమాట. ఇంకా చూడండి నా వంటగది ఎలా మెస్సీగా ఉందో. నేను నీట్గా ఉన్నప్పుడే చూపిస్తాను కదా, ఏంటి ఇంత మెస్సీగా ఉంది అని అనుకుంటున్నారా? ఇంకా సండే అయిపోయేలోపు ఈవినింగ్ టైము ఇలా ఉంటుందన్నమాట కిచెన్ అయితే. ఇంకా నేను అంట్లు కానీ నైటే క్లీన్ చేసుకుంటాను. మామూలుగా అయితే మహి లేనప్పుడు, డ్యూటీకి వెళ్ళినప్పుడు, మిగతా టైంలో అయితే వంట చేసుకోగానే గిన్నెలు అయితే క్లీన్ చేసుకుంటాను. సండే ఒకటి మాత్రం ఇంకా మనకి పని అంతా అయిపోతుంది కదా, ఇంకా అప్పుడు క్లీన్ చేసుకుంటాను గిన్నెలు అయితే. ఇంకా కొబ్బరి వడలు మా అక్క అయితే పంపించింది. ఇంకా వీడు కావాలంటాడు, వద్దంటాడు కావాలంటాడు.
ఇంకా అలా చేస్తాడనమాట. ఇంకా లాస్ట్కి నాకు వద్దు అని చెప్పేసి వెళ్తున్నాడు. ఇంకా కార్తీక్ వచ్చేసి ప్లేయింగ్ టైం అస్సలు అంటే అస్సలు కుదురుగా ఉండదు వీడు, ఫైటింగ్ అంటే ఏంటో వీడే ఇలా ఉంటారా లేకపోతే ఏజ్ పిల్లలందరూ ఇలానే ఉంటారా అని అర్థం కాదు. మామూలుగా నైట్ టైమింగ్ అయితే కొంచెం ఎనర్జీ లాస్ అవుతారు కదా, అంటే వాళ్ళు మార్నింగ్ నుంచి ఆడుకొని, వీడు మాత్రం నైట్ అయ్యిందంటే ఎనర్జీ ఇంకా బూస్టప్ అవ్వద్దు అనమాట. ఇంకా మార్నింగ్ ఎప్పుడు లేచినా కానీ, తొందరగా లేచినా లేట్గా లేచినా, వాడు పడుకునేది మాత్రం నైట్ 12 పైన అలా అయిపోతుంది. ఏంటి ఇంకా స్కూల్కి వెళ్తే ఇంకా టైమింగ్స్ మారుతాయేమో మరి చూడాలి. ఒక్క హాఫ్ అన్ అవర్ అలా పడుకున్నాడు అనుకోండి ఆఫ్టర్నూన్ అయితే, అది 5 మినిట్స్ పడుకున్నా చాలు వాడు ఇంకా ఎనర్జీ తెచ్చేసుకొని ఇంకా నైట్ దాకుంటాడు అనమాట. 12-12:30 దాకుంటాడు. ఇవైతే మా చెట్టు ఉసిరికాయలు. ఎప్పుడైనా తిన్నారా మీరు? ఈ ఉసిరికాయలతో పచ్చడి అయితే భలే ఎమ్మీగా ఉంటుంది, భలే టేస్ట్ ఉంటుంది పచ్చడి అయితే. ఇంకా దాంట్లో విత్తనం ఉంటుంది కదా, సీడ్ ఉంటుంది కదా, అది తీసేసేయాలన్నమాట. అది కట్ చేసి, ఆ ఉసిరికాయని కట్ చేసి ఆ విత్తనం తీసి చేస్తారు. బాగుంటుంది. అమ్మ అయితే చేస్తుంది అనమాట, పోయిన ఇయర్ కానీ చేసింది. ఇంకా అది గుర్తొచ్చి నాన్న వెళ్ళి ఉసిరికాయలు కోసుకొని వచ్చాడు. చూసారా పచ్చడి, అసలు నెయ్యి వేసుకొని తింటే ఇంకా వేరే లెవెల్, చెప్పనవసరం లేదు, భలే ఎమ్మీగా ఉంటుంది. మీకు కావాలి అంటే రెసిపీ చెప్పండి, ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఇంకా ఊరగాయ కాదు ఇది, మామూలుగా మనము చేసుకుంటాం కదా పచ్చడి. ఒక 5 డేస్కి 4 డేస్ కానీ ఉంటుంది. స్టోర్ అయితే పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో. 1 వీక్ అలా అయితే వస్తుంది. ఎందుకు ఇది చేసావు అని అంటున్నా. బ్లాగ్లో చెప్పాను కదా వీడు దమ్ ఎలా చేశాడు అని చెప్పి. వాడి మాటల్లోనే వినండి వాడు ఏం చెప్తున్నాడు. తీసి చెప్పు, ఏం చెప్పు, ఎందుకు చేయాల్సి వచ్చింది? సారీ చెప్తే చేసేసి సారీ చెప్తే అన్నీ చెప్పు. ఎవరు ఇట్లా చేయమన్నారా? ఎవరు ఇలా చేయమన్నారు? నాన్న ఇలా చేసేసేయి అన్నారా? చెప్పు. అడిగానా నాన్ని ఫోన్ చేసి? ఏమని చెప్పాను? నాన్న అట్లా చేయమన్నాడా నిన్ను? ఇట్లా చించేసాయి కార్తీ అని చెప్పాడా? గ్లాస్ తీసి చెప్పు, నువ్వు చెప్పు. కార్తీ నువ్వు ఇలాగ చేసేసాయి కార్తీ, ఇంచేసాయి కార్తీ అని చెప్పాడా? మొన్ననే కదరా కొనింది. చెప్పు. అమ్మ కొట్టదనే? కొట్టద్దే అమ్మ? నాన్నగాని కొడతాడా? అమ్మ నాన్న ఇద్దరు కొడతాడు నిన్నైతే. ఎందుకు అట్లా చేస్తా ఉన్నావు మళ్ళీ? ఎందుకు ఇచ్చుతున్నావు కార్తీ? ఇంచొద్దురా రే, ఇజ్జుడు రోయ్, ఓరే ఇంచబాకురా కార్తీ. ఎందుకురా ఇట్లా చేస్తున్నావా రే? మొన్ననే కదరా కొనింది. చెప్పాను నాన్నకు ఫోన్ చేసి. ఏం చెప్పాను? ఏం చెప్పావు నువ్వు నాకు? చేసేసేది సారీ అమ్మా అని చెప్పేది నువ్వు నాకు. కింద పడేస్తావా? భయం లేదు నీకు కదా? నీకు భయం లేదు అంతే కదా? కొడితే ఇంకొకసారి అట్లా చెయ్యవు అంతేనా? ఏంది? ఎవరది చెప్పు. స్వామియా? ఏ స్వామి? చిన్న స్వామి. ఏ స్వామి అంటున్నా? కృష్ణుడా, సుబ్రహ్మణ్య స్వామి? ఎవరు చెప్పు. చిన్న స్వామి. దండం పెట్టుకో అయితే మరి. ఎందుకు పెట్టుకో? చిన్న స్వామి నిన్ను కొడతాడా?
ఎందుకురా ఇట్లా ఇట్లా చేసేసావా? ఏమిరా ఎందుకు ఇవన్నీ వరుసగా పెట్టుకొని ఉంటావు? ఎన్ని ఇటు పడేసున్నావు, ఇదంతా పడేస్తున్నావు. ఇజ్జుడు 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 ఎందుకు అట్లాగా? ఎందుకు పడేసావు అలాగా? అదే ఎందుకు పడేసావు అంటున్నా. అవన్నీ బుట్టలో వేసేసే, తీసి బుట్టలో వేసేసాయి అవన్నీ. వాటర్ కానీ పారిపోసావా? అది కదా, అవన్నీ బుట్టలో వేసేసాయి అయితే మరి. ఓకేనా, వేసేస్తావా? చూడండి వీటి డబుల్ యాక్షన్. ఇప్పుడు టమ్ ఎవరు చేశారు అట్లాగా? నువ్వే కదా చేసుకుని మళ్ళీ నువ్వే ఆడుస్తున్నావా? యాక్షన్ యాక్షన్ చేస్తున్నావు నువ్వా? ఏంది నాన్న ఎందుకు కావాలి నీకు చెప్పు? అప్పులు కొనిస్తాను నన్ను. కార్తీ అయితే ఇంట్లో ఇవన్నీ పడేస్తున్నాడు కదా, అవన్నీ వాడు సర్ది పెట్టాడా లేదా అని చెప్పి నెక్స్ట్ వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. నా వ్లాగ్ నచ్చిందా మీకు? నచ్చితే మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్. చెయ్యండి, లైక్ కొట్టండి. మీకు కొంచెం నచ్చినా కానీ లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా చూడండి లైక్ చేశారో లేదో, చేయకుంటే చెయ్యండి. బాయ్.